ఓకే. సో ఎలా అనిపించింది నా ఆడియన్స్ రెస్పాన్స్? వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను 100 గ్రాములు వర్కౌట్ అవుతుంది అనుకుంటే 150 గ్రాములు వర్కౌట్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. సత్యదేవ్ గారినే ఈ క్యారెక్టర్ కి ఎంచుకోవడానికి గల కారణం మహా గారే డిసైడ్ అయ్యారు, మెయిన్లీ బికాస్ మల్టిపుల్ ఒకేషన్స్ పర్ఫార్మెన్స్. ఇట్స్ అ రోల్ దట్ డిమాండెడ్ అ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ మీట్ ఫ్రమ్ హిమ్, and he is somebody who does that, who is capable of doing that. So and it was a Maha's choice, so it's a director's choice, and we absolutely పర్టికులర్ గా ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఫిల్మ్ అనేది ఉంటుంది? see అంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. అందరు ఆడియన్స్ బాగుంది అంటున్నారు. కొంచెం ఈవినింగ్ కల్లా ఎవరికైనా నచ్చుతుందా లేదా అని మాకు కూడా ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే వేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఎంబి ఫుల్ అయింది, అందరు బాగుంది అన్నారు. ప్రసాద్ ఫుల్ అయింది, అందరు బాగుంది అన్నారు. మల్లికార్జున ఫుల్ అయింది, సంధ్య ఫుల్ అయింది. ఇంకా అక్కడ షోస్ ఫినిష్ అవ్వలేదు, సో మేము వెళ్తున్నాం. బట్ ఫస్ట్ హాఫ్ వరకు సూపర్ ఉంది అని అక్కడ చెప్తున్నారు. మేము బయలుదేరబోతున్నాం. సో అందరు బాగుంది అంటున్నారు. బట్ డెఫినెట్లీ ప్రతి సినిమాకి ఒక వర్గం ఎక్కువ నచ్చుతారు. దీనికి నాకు వచ్చిన ఒక సర్ప్రైజ్, హ్యాపీ సర్ప్రైజ్ ఏంటంటే విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లైకింగ్ ఇట్. ఎక్కడో మేమందరం కొంచెం మెన్ టీంలో ఉండేసరికి ఆ పర్స్పెక్టివ్ చూడలేదు. బట్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లవింగ్ దిస్ ఫిల్మ్. మహా వాస్ టెల్లింగ్ us ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్సో. బట్ విమెన్ నుంచి కొంచెం ఒక 50% ఎక్కువ రెస్పాన్స్ మాకు వస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ దట్ everybody will come to the theaters, watch it. It's a beautiful psychological drama experience. ఒక చోట మీరు వెళ్ళి కూర్చుంటే ఒక వరల్డ్ మేము ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్ యూ వాచ్, ఇట్స్ అ వరల్డ్ యూ ఎంటర్. సో ఆ ఫీలింగ్ అయితే అందరికి వస్తుందని చెప్తున్నారు. అండ్ వీ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు గివ్ దట్ అంటే విమెన్ అట్రాక్ట్ చేసిందంటే ఎలాంటి సెంటిమెంట్? మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. there's a complete backbone of the film that is very 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 అంటే చాలా కోర్ పార్ట్ ఆఫ్ విమెన్హుడ్ గురించి ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్ ని టచ్ చేయడం జరిగింది సినిమాలో. సో చాలా డీప్ గా మీరు కనెక్ట్ అవుతారు. మీరు చూడాలి. 100 చెక్కుల పైన ఇచ్చారు. యూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒక చెక్కు నుంచి మొదలయ్యి 100 చెక్కుల పైన ఇచ్చాను అని చెప్తారు. అంటే ఫస్ట్ చెక్ మహేష్ బాబు గారు ఇచ్చారు, తర్వాత నుంచి మొత్తం మీరే కదా? ఆ గారికి ఫస్ట్ చెక్ మహేష్ బాబు గారు ఇచ్చారు, తర్వాత ప్రొడక్షన్ కి సంబంధించిన చెక్లను మేము ఇచ్చాము. ఇప్పుడు దానికి వర్త్ కంప్లీట్లీ అంటారా? 100%. ఐ థింక్ సినిమా మీరు కూడా దగ్గర బడ్జెట్ గురించి అడిగినట్టున్నారు. 100 రూపాయలు ఖర్చు పెడితే 200 రూపాయలు సినిమా అని అందరూ అంటున్నారు. సో దే వెరీ హ్యాపీ. సో దీప థామస్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నారు? బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీరు సినిమా చూస్తే మీకు అసలు లైక్ అంటే మలయాళం నుంచి ఎందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది? అయ్యా పర్ఫార్మెన్స్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా సినిమాలో లైక్ వేరియేషన్. 100%. అంటే అది చదవగానే ఇది ఫస్ట్ నేను స్క్రిప్ట్ బుక్ చదివాను, 200 పేజీలు బుక్ చదవగానే ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు, తెలుగులో రాలేదు. ఇండియాలో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఒక ట్రీట్మెంట్, ఇలాంటి ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇంటర్నేషనల్ గా ఉంటుంది సినిమా. అంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను చెప్తే వీడి చెప్తున్నాను. చాలా మంది కూడా ఇట్స్ వెరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఏదో నెట్ఫ్లిక్స్ లో ఏదో ఫ్రెంచ్ సినిమా ఏదో చూస్తున్నా ఒక ట్రీట్మెంట్ అది ఉంటుంది. బట్ ఇట్ వెరీ కోర్ హ్యూమన్, అవర్ ఎమోషన్స్, రైట్? సో ఐ థింక్ దట్ మిక్స్. సత్యదేవ్ గారికి బర్త్డే గిఫ్ట్ అంటారు. 100% చాలా పెద్ద బర్త్డే గిఫ్ట్ అవుతుంది ఇది. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ హిస్ కెరియర్. ఇట్ విల్ బీ హిస్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆల్సో, అండ్ వీఆర్ లుకింగ్ టు టచ్ వెరీ వెరీ బిగ్ నంబర్స్. యూఎస్ఏ మీరు చూస్తుంటే ఆల్రెడీ $150,000 అయితే 1 million కొట్టేస్తాము వెరీ సూన్ అని కూడా అంటున్నారు. సో యునానిమస్ అవుట్ రైట్ పాజిటివిటీ ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.